నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు పచ్చావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం. ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణానది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తోడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చేవరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎద్దోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా. మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. నువ్వు 19 నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి, 19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? ఒక్క చెరువు కట్టినావా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్క ఎకరం, 1 ఎకర్. 18 నెలల్లో ఒక్క చెరువు తవ్వలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దబాగా గొట్టకపోయింది, ఆయన ఎస్ఎల్బిసి కుప్పగూలిపోయింది, పాలమూరు ప్రాజెక్టులో పంప్ హౌస్ వట్టెం పంప్ హౌస్ మునిగిపీకింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు, పెద్దవాగు తెగ్గొట్టినావు, ఎస్ఎల్బిసి టన్నల్ కూలగొట్టినావు, వట్టెం నువ్వు మునగొట్టినావు. గింతకు మించి నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి? ఏందో పీక్ పొడిచినా అని మాట్లాడుతావు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. అదే ఏమైనా చెప్పడానికి లేకపోతే వినటానికి కన్నా బాధ అవుతుంది. వయసు సిగ్గుండా ఇది అంటారు చూడు, అట్లున్నది నా పరిస్థితి. అది వింటుంటే ఇబ్బంది అవుతుంది. నిన్న మాట్లాడుతూ తమ్మిడి హేటికెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే అంటాడు. అరే అమ్మ, వీళ్ళకి ఏం చెప్పాలి? ఎక్కడి కథ ఇది? అది ఉన్నా, అది చూపిస్తావు ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రకు 31,000. నిన్న మాట్లాడండి తమ్మిడి హేటి మీద లేదా? సరే, నిన్న మీరు అందరూ చూసేది కదా, నేను చెప్పేది ఏముంది. తమ్మిడి హేటి కట్టే గ్రావిటీ ద్వారానే వీళ్ళు వస్తాయి. ఇది ఈ డ్రాయింగ్ మీకు కూడా షేర్ చేస్తా. ఇది అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రాయింగ్.
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్ట్లు ఉంటాయి బాస్, 2 లిఫ్ట్లు. నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి ఏడాది అర్థం అయిపోయా. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటు మాట్లాడినా చెల్లింది. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏ రోటి కాడ ఆ పాట పాడతావా? ఎటు వాడితే అటే మాట్లాడతావా? 2014లో మాట్లాడినావు నువ్వు ఇది. ఆ రోజేమో కాంగ్రెస్ మొత్తం పైసలు మెక్కింది, మింగింది, ఏం పని చేయలేదు, దండుగంటివి. ఇప్పుడేమో కాంగ్రెస్ పూర్తి చేసింది, బీఆర్ఎస్ చేయలేదు అనబట్టివి. అది నాలుకనా తాటిమట్టనా? నోరా మోరా? మాట్లాడటానికి కొద్దిగా ఉండాలి. ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేని విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొకటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొకటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కని ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్రా పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు వదిలేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసును ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం, ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవడు లేడు. మీ ఉడత ఊపులకు ఎట్టి